తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా ముగ్గురికి చోటు దక్కింది. కాసేపట్లో అంటే 12:19 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ లో బీసీల నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ వర్గం నుంచి వివేక్, మాదిగ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు చోటు లభించింది. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్ర నాయక్ను ఎంపిక చేశారు. విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ లో ఏర్పాట్లు చేశారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను అనుసరించింది. కొత్తగా ముగ్గురిని మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎస్సీ మాలా, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ కమ్యూనిటీల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా కొత్తగా అవకాశం ఇచ్చిన వారితో కలుపుకొని 4 ఉన్నారు. ఇప్పటికే మాల కమ్యూనిటీ నుంచి భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ ఉండగా మాల వర్గం నుంచి కొత్తగా వివేక్ వెంకటస్వామి, మాదిగ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, మరి కాసేపట్లోనే నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఇప్పటికే ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇప్పటికే రాజ్భవన్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే 12:19 ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేరున్నారు. దాదాపు 18 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ఇప్పటికే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6గురికి చోటు ఉంది. ప్రజెంట్ ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరో ముగ్గురు చేయాల్సి ఉండే. ఈ రోజు ఇటు సామాజిక సమీకరణలో భాగంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలో భాగంగానే ఒక మంత్రివర్గ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు వాకటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి వచ్చేసి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన వ్యక్తి. మరి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మరి మొదటి నుంచి కూడా ప్రయాటిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒక ప్రచార సభలో కూడా మరి వాకటి శ్రీహరికి మంత్రిగా అవకాశం కల్పిస్తారని చెప్పారు. మనం అనుకున్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట నిలబెట్టుకున్నారు. ఇక మరోవైపు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నారు. మరి ఇప్పుడు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఆయన కూడా ఇటు మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే మొన్ననే ఇటు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా కలిశారు. ఇటు మాదిగ సామాజిక వర్గం నుంచి ఈసారి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని మరి 6 ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ కూడా కోరడం జరిగింది. మరి ఆ విజ్ఞప్తిని కూడా హైకమాండ్ పరిలోకి తీసుకొని మరి మాదిగ సామాజిక వర్గం నుంచి మరి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయనే. మరి గతంలో ఎంపీగా పనిచేశారు, పెద్దపల్లి ఎంపిక చేశారు. మరి ఆయన కొడుకు పెద్దపల్లి నుంచి ప్రజెంట్ ఇటు ఎంపీగా ఉన్నారు కాబట్టి మరి ప్రజెంట్ ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా మరి మంత్రివర్గంలో చోటు కోసం కూడా చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. మరి ఆయన మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఇటు సామాజిక సమీకరణలో భాగంగా ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీ కులగణన జరిగింది, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కలేని విధంగా ఇటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి మరి ఇటు అసెంబ్లీలో కూడా బిల్లులు పాస్ చేసి పార్లమెంట్ కూడా పంపించారు. మరి ఈ నేపథ్యంలో ఒక సామాజిక సమీకరణలో భాగంగానే వీళ్ళకి మంత్రివర్గంలో చోటు కల్పించడం తెలుస్తోంది. మరి వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం, చాలా హడావిడి నెలకొంది ఇక్కడ రాజ్భవన్ వద్ద. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ అందుకే దీనికి సంబంధించి సెక్యూరిటీ కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికే చూస్తున్నాం. మరి ఇప్పటికే ఇటు నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా ఇటు వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరి ముహూర్తం కూడా 12:19 కూడా నిర్ణయించడం జరిగింది. మరి రాజ్భవన్ కి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు 3 నియోజకవర్గాల నుంచి కూడా అంటే ఇటు మక్తల్, ధర్మపురి, అదేవిధంగా ఇటు చెన్నూరు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా కోలాహలంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇటు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నం చేసిన వారు కూడా కొంతవరకు భంగపాటు తప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో పాటు అదేవిధంగా ఇటు
మరోవైపు సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా రెడ్డి సామాజికం, రావు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి మరి వీళ్ళు కూడా మంత్రివర్గంలో చూసుకుంటా తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళకు మాత్రం కొంతవరకు భంగపాటు ఎదురైంది. మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయమే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొంతవరకు బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళకి రాబోయే రోజుల్లో అవకాశం కల్పిస్తాం. ఎందుకంటే ఇంకా మంత్రివర్గంలో ఇంకా ముగ్గురికి చోటు ఉంది. ఎందుకంటే వీళ్ళతో పాటు 15 మంది అవుతారు, ఇంకా ముగ్గురికి ఇంకా చోటు ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి రాబోయే రోజులు కూడా అవకాశం కల్పిస్తారనే హామీ నేపథ్యంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతవరకు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్తో పాటు మరి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి వాళ్ళకు రావడం పట్ల కూడా ఇప్పటికే వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. మరి కాసేపట్లోనే వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్గా మరి డోనకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్, ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన కూడా ఇటు డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఆయన కూడా ఫస్ట్ టైం కూడా అవకాశం దక్కింది. మరి ఈ రకంగా మొత్తం చూస్తే మాత్రం సామాజిక సమీకరణలో భాగంగా ఇటు బీసీ, ఎస్సీ, అదేవిధంగా మాల, అదేవిధంగా ముదిరా సామాజిక వర్గం చెందిన నేతలకు ఫస్ట్ టైం అయితే అవకాశం కల్పించారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా ఘనంగా కూడా జరగనుంది. మరి ప్రజెంట్ అయితే విధులు చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరగనుంది. మన ప్రజెంట్ మనతో పాటు మన కరస్పాండెంట్ శ్రీచరణ్ ఉన్నారు. వాళ్ళని తెలుసుకో. శ్రీచరణ్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం సామాజిక సమీకరణలో భాగంగానే వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో చోటు దక్కిందని చెప్పుకోవచ్చా? డెఫినెట్లీ సతీష్, ఇక్కడ ఏంటంటే బీసీ రిజర్వేషన్లకి కట్టుబడి ఉన్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. సో కేటగరైజ్ గా కూడా అంటే ఎక్కడ కూడా పొరపచ్చలు లేకుండా కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తుంది. అవుట్ ఆఫ్ 6 లో ఇంకా 6 ఇంకా ముగ్గురిని కూడా అకామిడేట్ చేయాల్సి ఉంది. సో ప్రస్తుతం తాత్కాలికంగా ముగ్గురికి మాత్రమే క్యాబినెట్ లో చోటు కల్పించింది. దాంట్లో మనందరికీ తెలిసిందే వివేక్ వెంకటస్వామి మాలాకి చెందిన వ్యక్తి, అలాగే అడ్లూరు లక్ష్మణ్ కూడా ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన మాదిగ సామాజిక వర్గానికి, అలాగే వాకటి శ్రీహరి కూడా ముదిరాజు సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం నుండి కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ గా సోషల్ గా అలాగే సామాజిక వర్గ బేస్డ్ గానే కూడా ఈ క్యాబినెట్ కూర్పు అనేది ప్రస్తుతం ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు వీళ్ళకి ఏ పోర్ట్ఫోలియోస్ ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఎడ్యుకేషన్ తో పాటు అలాగే ఎంఏడి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి ఆయన ఎంబీబీఎస్ చేశారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి. సో ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గా ఇప్పుడు దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఎంఐడి మినిస్ట్రీ ఆయనకి వివేక్ వెంకటస్వామికి ఇస్తారా, లేకపోతే ఇప్పటికీ ఎస్సీ దానికి సంబంధించిన మైనారిటీస్ దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ ముగ్గురిలో అంటే ఇద్దరిలో అడ్లూరి లక్ష్మణ్కి ఇస్తారా, లేకపోతే వివేక్ వెంకటస్వామికి ఇస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. కాకపోతే వివేక్ వెంకటస్వామి ఎలక్షన్ టైంలో చాలా కీ రోల్ పోషించారని, అట్ ది సేమ్ టైం ఆయన ఒక అంటే అండర్స్టాండింగ్ తోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని, డెఫినెట్ గా నాకు మంత్రి పదవి కావాలి అని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా ప్రపోజల్ పెట్టారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా అదే ప్రపోజల్ పెట్టారనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. సో దానికి అనుగుణంగానే అంటే ఆల్మోస్ట్ 18 months తర్వాత క్యాబినెట్ అనేది ఎక్స్పాన్షన్ జరిగింది. డిలే ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు కూడా ఒక అన్సర్టనిటీ ఉంటుంది, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతూ అందరి అభిప్రాయాల్ని కన్సిడర్ లో తీసుకొని అందరినీ అభిప్రాయాలు సేకరించి ఫైనల్ గా వెరీ వెరీ బ్యాలెన్స్డ్ గా హైకమాండ్ డిసిషన్ తీసుకుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియోస్ ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. సతీష్ ఇప్పటికే సోషల్ మీడియాలో చూసుకుంటే మాత్రం వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ లేదా కార్మిక శాఖ ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో వివేక్ వెంకటస్వామి తండ్రి వెంకటస్వామి కూడా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు గతంలో. కాబట్టి మరి ఆయనకు ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ సతీష్, మీరు అన్నట్టు కూడా అలాగే ఎర్లియర్ యూనియన్ గవర్నమెంట్ లో అంటే భారత ప్రభుత్వంలో కూడా వివేక్ వెంకటస్వామి గారి తండ్రి ఆయన కూడా లేబర్ మినిస్ట్రీ చేపట్టారు బాధ్యతలు. సో ఇప్పుడు ఈయన క్వాలిఫైడ్ అని ఈయన ఎడ్యుకేటెడ్ కాబట్టి డెఫినెట్ గా హీఈస్ ఆల్సో ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ప్రాబబ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారు విద్యాశాఖ తన దగ్గర పెట్టుకుంటారని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో మరి ఇప్పుడు ప్రస్తుతము ఆయనకి ఎంఓఈడి ఇస్తారా లేకపోతే ఎడ్యుకేషన్ ఇస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే బై ప్రొఫెషన్ ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ వివేక్ వెంకటస్వామి. విశాఖ స్టీల్ కానీ చాలా బిజినెస్లు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు. అలాగే మీడియా హౌస్ కూడా ఆయన అధినేత. సో ఆయనకి ఖచ్చితంగా ఒక మంచి పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. సతీష్.
ఎస్, ఇక్కడ చూస్తున్నా కదా మొత్తం రాజ్భవన్ వద్ద కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. 3 కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, నాయకులు, ఫాలోవర్స్ అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. మరి కాసేపట్లోనే ఇటు ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎస్ సతీష్, అయితే కాంగ్రెస్ లో బుజ్జగింపులు మొదలైనట్టు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఏంటి సుదర్శన్ రెడ్డి ఏమన్నా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? ఎస్ వైశాలి, మొదటి నుంచి కూడా మనకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ప్రచారం జరిగినప్పుడల్లా ఇటు పి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా అనిపించింది మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఆయన చాలా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు, గతంలో కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆయనకు ఈసారి మంత్రివర్గంలో చోటు ఉందని కూడా పెద్ద ఎత్తున కూడా ఆశించారు. చాలా వరకు కూడా సోషల్ మీడియాలో కానీ అన్ని ప్రసార మాధ్యమాలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. కానీ ఈసారి మాత్రం సామాజిక వర్గంలో భాగంగా మరి వీళ్ళకైతే చోటు దక్కలేదు. మరి వాళ్ళు భుజయించడంలో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మరికొంతమంది నాయకులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు. జూబ్లీస్ లోని సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళకు నెక్స్ట్ జరిగేటువంటి కేబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా వాళ్ళకి చోటు దక్కుతుందని కూడా వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మాత్రం సామాజిక సమీకరణలో భాగంగా ఓన్లీ బీసీ, ఎస్సీ అదేవిధంగా మాల సామాజిక వర్గానికి మాత్రమే ఈసారి అవకాశం కల్పించారు. మరి నెక్స్ట్ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తారని హామీ ఇచ్చారు. మరి వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. మరోవైపు ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా ఉన్నారు. ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కోసం కూడా ప్రయత్నం చేశారు. ఆయన పేరు కూడా మొదటి నుంచి కూడా బలంగా వినిపించింది. మరి ఆయన కూడా కొంతవరకు అసంతృప్తిలో ఉన్నారు. మరి ఆయన కూడా బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. మరి నెక్స్ట్ మరో 3 నెలల్లో కూడా ఇటు మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి మరి అందులో వారికి అవకాశం కల్పిస్తారా చూడాలి. ఇక మొదటి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా మనం అడిగినప్పుడు నాకు హోంశాఖ పక్కానే ఆయన హోప్ అయితే పెట్టుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆయనకు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇక్కడ నల్గొండ నుంచి కూడా చాలా వరకు కూడా 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అలా బ్రదర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు.